నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని తాకుతూ యువకుడు వికృతి చేష్టలకు పాల్పడ్డ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అంతర్వేది కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆలయ నిర్మాత కోపనత్తి కృష్ణమ్మ విగ్రహానికి గజమాల ఊరేగింపులో పాల్గొన్న యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఓడలరేపు నుంచి అంతర్వేది వెళ్తున్న భారీ ర్యాలీ సందర్భంగా రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తాకుతూ అవమానకరంగా ప్రవర్తించాడు. దీనికి నిరసనగా దళిత సంఘాల రహదారిపై బైఠాయించాయి. దీంతో వాహన రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఘటనకు పాల్పడ్డ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాత కోపనత్తి కృష్ణమ్మకు అగ్నికుల క్షత్రియులు ఆధ్వర్యంలో ఘనంగా గజయాత్రలు నిర్వహించారు. ఆలయాన్ని నిర్మించిన 1800 ఎకరాల భూములు వజ్ర వైడూర్యాలను సమర్పించిన కృష్ణమ్మకు నివాళిగా గత 16 ఏళ్లుగా ఈ గజమాలు కొనసాగుతుంది. ఓడలరేపు నుంచి అంతర్వేది వరకు జరిగిన ఈ యాత్రలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్నికుల క్షత్రియులు భారీగా పాల్గొన్నారు. కృష్ణమ్మ జెండాలో వేలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోపనత్తి కృష్ణమ్మ విగ్రహానికి గజమాల సమర్పించారు. ఈ సందర్భంగా కోపనత్తి కృష్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 10,000 మంది భక్తులు అన్నప్రసాదం పంపిణీ చేశారు. మన ముఖ్య అతిథులు మన చైర్మన్ గారు కొల్లు పెద్దరాజు గారికి, అదేవిధంగా మన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మరి ఈరోజు ఏదైతే ఏటా జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి, అలాగే దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా నా నమస్కారం. మరి ఈరోజు శ్రీ కోపనత్తి కృష్ణమ్మ గారు ఆలయం నిర్మించి 1800 ఎకరాలు విరాళంగా ఇచ్చి దీప నైవేద్యానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా రత్న వైడూర్యాలు చేకూర్చి మరి ఈ సృష్టినంత వరకు కూడా ఆ గుడికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆయన యావదాస్తి అంతా కూడా దారపోసి ఈరోజు గుడిని నిర్మించడం జరిగింది. అదే ఇదంతా కూడా గమనించి ఎవరైతే అగ్నికుల క్షత్రియ సోదరులందరూ ఉన్నారో మరి రాజోల సంఘం నుంచి శ్రీ చింతా మహానాగరాజు గారు 16 సంవత్సరాల నుంచి మహాగజమాల ప్రారంభించడం జరిగింది. ఈ గజమాల ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. దుబ్బాక, చెరియాల, హుస్నాబాద్, గజ్వేల్ మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దుబ్బాకలోని మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నామని తెలియజేశారు. అభ్యర్థులు నామినేషన్ ఫారాలు స్పష్టంగా పూర్తి చేసే దాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
కోసం ఈరోజు ఉదయం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 28, 29, 30 3 రోజులు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పోలింగ్ తేదీ 11వ తారీఖు, కౌంటింగ్ డేట్ 13వ తారీఖు. ఎట్లా ఉంది మేడం? పీస్ఫుల్గా జరుగుతుందని అన్ని చోట్ల మున్సిపాలిటీస్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది నామినేషన్ స్వీకరించడం కోసం. గతంలో ఐఓసీలో ఏర్పాటు చేశాము. చేరియాలో అక్కడ ఓల్డ్ పిహెచ్సి ఉంటే ఆ ఏరియాలో నామినేషన్ స్వీకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మార్నింగ్ 10:30 నుంచి 5 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. 3 రోజుల సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు వాళ్ళ ప్రపోజల్స్తో పాటు 1+2 క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు ప్రపోజల్స్ తోటి నామినేషన్ పత్రాలన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసి సమర్పించాల్సి ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఆరోగ్య ఘటనపై జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. మోతే మండలం పరిధిలో వాంతులు, విరోచనాలతో పలువురు అస్వస్థకు గురవడం వైద్య బృందాలు గ్రామాల్లో క్యాంపింగ్ చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. జనవరి 22న మొదటి కేసులు నమోదయ్యాయని, బాధితులకు తక్షణ చికిత్స అందించి వారిని పూర్తిగా కోలుకుతున్నట్లు జీజీఎస్ డాక్టర్ భవానీ తెలిపారు. జనవరి 24న మరికొందరికి లక్షణాలు కనిపించడంతో జిల్లా స్థాయి వైద్య బృందం రంగంలోకి దిగింది. సిరికొండ గ్రామంలోని డోర్ టు డోర్ సర్వే నిర్వహించి మెడికల్ క్యాంపింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలోని వినియోగిస్తున్న తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపించగా ఇప్పటివరకు వచ్చిన నివేదికల్లో నీటిలో ఎలాంటి లోపాలు లేవని వెల్లడించారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని, సీరియస్ కేసులు నమోదు కాలేదని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచి 24/7 వైద్య సిబ్బంది పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు డాక్టర్ భవానీ తెలియజేశారు. చూపి చేసుదా ఇటు పక్కన పెట్టి చూపి సార్ రాసుకుని చూద్దామా. కూర్చోబెట్టి చూడండి. బెంచ్ ఒకటి ఉండేగా చూసేసిందా? అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది, ఎందుకు అంతమంది ఒకేసారి అస్వస్థకు గురయ్యారు, గ్రామం మొత్తం కూడా ఇప్పుడు ఒక్కసారే మరి ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మోతే మండలం డాక్టర్ భవానీ గారు మనతో ఉన్నారు. అసలు ఎందుకు జరిగిందో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మేడం అసలు చిరికొండ గ్రామంలో 50 మంది ఒకేసారి అస్వస్థకు గురి కావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ మా దగ్గరికి 22nd రోజు ఒక పేషెంట్ వచ్చారు. ఇదే యూస్ టూల్స్ అని పేషెంట్ వచ్చారు. మా ట్రీట్మెంట్ ఇచ్చాము, వాళ్ళు క్యూర్ అయిపోయింది. 23rd కూడా ఒకరు అట్లా అదే సేమ్ కంప్లైంట్ తోటి వచ్చారు. సేమ్ మనకి రొటీన్ మెడికేషన్ ఇచ్చాము, క్యూర్ అయిపోయింది. 24th రోజు మాత్రం సేమ్ అంటే ఒక 9 మెంబర్స్ వచ్చారు, సేమ్ యూస్ టూల్స్ అని చెప్పి. ఎందుకు అంటే మనకి అడిగేంటి ఇంతమంది వస్తున్నారు, ఏమైతే ఎక్కడికి వెళ్ళారో అని అడిగినప్పుడు వాళ్ళు బుర్కచెర్ల గ్రామంలో మేకలపాటి తండాలో మిరపతోట ఎరడానికి వెళ్ళినాము. అక్కడ వాటర్ తాగినప్పటి నుంచి మాకు ఇలా అవుతుంది అన్నది వాళ్ళ నుంచి వచ్చినది మనకి సమాచారము. అక్కడ 9 మెంబర్స్ కి కూడా వచ్చిన 9 మెంబర్స్ కి మనం ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్యూర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మినీ మేడారంగా పేరొందిన పలువుబడే తోగుడెంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో భాగంగా సారలమ్మను రథం గట్టు వనం నుంచి గిరిజన సాంప్రదాయబద్ధంగా కొమ్ముడోలు నృత్యాలు, టపాసులు పేల్చుతూ గద్దె మీదకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఎదుర్కోలు పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్య, సర్పంచ్ మడకం కృష్ణ సమన్వయంతో నిర్వహించారు.
సర్పంచ్ మడకం కృష్ణ మాట్లాడుతూ 4 రోజుల జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సూచనల మేరకు సింగరేణి పోలీస్ శాఖ ఆర్యవైశ్య సంఘం నాయకుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, ఆదివాసీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ అదేవిధంగా మన తొమ్మిది గ్రామ పంచాయతీ తొలిసారిగా నాకు అవకాశం వచ్చినటువంటి మన సర్పంచ్ పదవి ఎన్నికవడం జరిగింది. నా పేరు వచ్చేసి మడకం కృష్ణ, తొమ్మిది పంచాయతీ సర్పంచ్ని. మనకి ఈ 4-5 రోజులు మనకి మినీ మేడారం ఆధ్వర్యంలో మా తోపుడులో ఒక గొప్ప అవకాశంగా మాకు అద్భుతంగా మేము చెప్పుకోగలుగుతుంది. ఎందుకంటే మా చిన్నతనం నుంచి మేము అనేక విధాలుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. మా పురాతన కాలం నుంచి డెవలప్మెంట్గా అన్ని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, సిగ్నల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు సపోర్ట్ తోటి మనకి సిగ్నల్ ద్వారా అయితే మన లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు కూడా ఈసారి అధికంగా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా మా పంచాయతీ తరఫున మేము ప్రతిరోజు పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని మన పక్క పంచాయతీ, మేజర్ పంచాయతీ, సబ్సిడర్ పంచాయతీ కావచ్చు, పునవరం పంచాయతీ కావచ్చు, సింగరేణి హ్యాండ్ ఓవర్లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి అన్ని విధాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అనుచితమైన సౌకర్యాల ఇబ్బంది లేకుండా అన్ని మంచిగా ఏర్పాటు చేసుకొని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం తోగూడెం గ్రామంలో మినీ మేడారం సమ్మక్క సాలమ్మ జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పీనపాక నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, దోసపాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు దోసపాటి వెంకటేశ్వరరావు, తోగూడెం గ్రామ సర్పంచ్ మడకం కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్యతో పాటు వాసవి వనితా క్లబ్ ప్రతినిధులు, అలాగే పీనపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం ఆర్యవైశ్య సంఘ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు స్వాగతం, సుస్వాగతం. వాసవి క్లబ్ మేము చేసే కార్యక్రమాన్ని అందరూ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఆ సేవా కార్యక్రమాన్ని అందరికి తీసేటువంటి ప్రెస్ మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ, పేరు పేరున ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ హరివరి వెంకట్ గారికి, టీం అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ గ్రామ పద్ధతిలో వచ్చి అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 ట్రాక్టర్లను ఫారెస్ట్ సిబ్బంది సీజ్ చేశారు. మండలంలోని అనంతారం అడవి ప్రాంతంలోని వాగు నుండి అక్రమంగా ఇసుకను లోడ్ చేసి తీసుకువస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని వాహన పత్రాలు పరిశీలించి ఇసుక రవాణాకు ఏ విధమైనటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా లేకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలకు ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫ్లెక్సీలు పెట్టి అక్రమంగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాగానే అక్రమ ఇసుక రవాణా భాగోతం బయటపడింది. అడ్డగోలుగు వాగుల నుండి ఇసుక దోచేస్తున్న కోటగాలిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖలు రవాణా చేసే వాహనాలు నెంబర్ ప్లేట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అవినాష్ అభినవ్ తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బైన్సాపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సహాయ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులను పూర్తి సహకారం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కౌంటర్లను పరిశీలించి ఎన్నికల నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రక్రియ పూర్తిగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, బైన్సా ఏఎస్పీ రాజేష్ మీనా, తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఫ్లోర్లో నామినేషన్ తీసుకుంటున్నారు. బయట ఒక ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి చెక్ లిస్ట్ అవన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది. ఏదో డౌట్ ఉంటేనే కూడా ఇక్కడ బయట హెల్ప్ డెస్క్ వాళ్ళతో అడగచ్చు. ఓటర్ లిస్ట్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. బయట నోటీస్ సర్టిఫికేట్ కోసం కూడా ఒక గ్రూప్కి పెట్టడం జరిగింది. సో మన దగ్గర అన్నీ రెడీ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వచ్చిగా నామినేషన్ ప్రక్రియ యూజ్ చేసి ఫర్దర్గా మీరు మూవ్ అవ్వాలి. టైం లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా టైం లైన్స్ ఇవ్వడం జరిగింది. 30th ఇస్ ద లాస్ట్ డేట్ కాబట్టి ఆ లోపు అన్నీ చేయాలి. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీ సందర్భంగా 2 నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మున్సిపల్ కౌన్సిల్, ఒక జెడ్పీ బిల్డింగ్. అన్ని చోట మన ఆర్ఓస్ రెడీ ఉన్నారు. కంటెస్టెంట్ కోసం ఏదైనా ఫామ్స్ కావాలి, ఏదైనా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ హెల్ప్ డెస్క్ ద్వారా నామినేషన్ సెంటర్ బయటే అవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కూడా ఒక మాస్టర్ ట్రైనర్ కూడా బయట కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా బయటే అడగచ్చు. ఆ రోజుకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 30th వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫ్రీగా ఇక్కడ వచ్చి దే కెన్ టేక్ ది నామినేషన్ పేపర్స్ అండ్ యూఆర్ రిక్వెస్టెడ్ మీరు ఫైల్ చేయండి మీ నామినేషన్. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైరాలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అశ్వాహులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ హాజరయ్యారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పార్టీ సర్వే ఆధారంగా నిర్ణయించిన అభ్యర్థులకు బీఫారాలు అందజేస్తామని తెలిపారు. కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టంగా పంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, శీలం వెంకట నరసరెడ్డి, ఏదునూరి సీతారాములు, అశ్వాహ అభ్యర్థులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొనిజెల్ల మండలం బోడియాతాండా గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన నల్లాని బద్రీనాథ్ గోపాలపురం సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు జారిపడి అదృశ్యమైనట్లు గుర్తించారు.
బోడియాతండా సమీపంలోని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని కెనాల్ నుంచి వెలికితీసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన బద్రీనాథ్ మృతదేహంగా నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కొనిజెల్ల ఎస్ఐ సురజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. लकड़ी लाओ बेटा, लकड़ी कपड़े चलो इसमें चलो जाओ चलो चलो तो ध्यान कब होया ये लो बेटा, ये लो, ये पकड़ो, इसको पकड़ो, हाँ और इसको बेटा खींच लो और खींच लो बस ఇద్దరు అక్కను ఒకే బడే ఇట్లా బద్రీనాథ్ గారు వయసు 38-39 ఏం పని చేస్తారు? వెల్డింగ్ పని. తాగుతాడా? తాగుతాడు. మీ వారి మరణం పట్ల ఎవరి మీద అనుమానం ఉందా? లేదు. ఆ? ఎవరి పట్ల లేదు. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎక్కడ వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరండి. ఆ? ఎవరు లేరు. ఎవరు లేరు. తను ఒక్కడనే తిరుగుతాడా? ఒక్కడే. మరి పనికి ఎక్కడికి పోతాడు? ఎవరి దగ్గర కన్నా పోతాడా? ఆయన సొంతంగా చేస్తాడా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ. డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాడా? ఇయ్యరు. ఇది సొంత ఇల్లా కిరాయి ఇల్లా? సొంతం. సొంత ఇల్లే. ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు? 6 సంవత్సరాలు అయింది. ఏ జిల్లా మీది? అక్కడ కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్. ఆ? ఏ మండలం మీది? పెనుగంచిప్రాల మండలం మాది. మీ అత్తగారు? జగ్గేపేట మండలం. జగ్గేపేట మండలం. వీళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? ఇద్దరైతే మా బావగారు కూడా తాగే చనిపోయిండు. తాగి చనిపోయాడు. ఆయన ఏం పని చేస్తారు? దేశీయ విదేశీయ ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరుతో డిస్కౌంట్ ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 16 తేదీలోపు బుక్ చేసుకున్న కస్టమర్లకు పలు రాయితీలు అందించినట్లు సంస్థ సీఎండీ అలపాటి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. మా యొక్క సదర్న్ ట్రావెల్స్ శ్రేయోభిలాషులు కస్టమర్స్లు వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. గత 56 ఇయర్స్ నుంచి 56 సంవత్సరాల నుంచి మాకు ఈ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అందుకని ఈ కస్టమర్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ 56 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా వెళ్తున్నామండి. ఇంకొకటి ముందు కూడా ఎంతో ఇంకా బాగా చేస్తామండి. నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ ఆలపాటి, సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 56 ఇయర్స్ అయితే స్టార్ట్ చేసి ఢిల్లీ కూడగా ఉత్తర భారత యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది 1970లో. ఒక 15-20 ఇయర్స్ ఒక నార్త్ ఇండియా మాత్రమే చేసుకుంటూ వచ్చేవాళ్ళము. అండ్ మా ద్వారా వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీ అయిన వాళ్ళు ఇంకా టూర్స్ లేవు అంటే మేము అప్పుడు సౌత్ ఇండియా టూర్స్, వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్ట్, ఇవాళ దాదాపు ఇండియాలో అన్ని ప్లేసెస్లో మా టూర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఒక 20 ఇయర్స్ నుంచి ఇంటర్నేషనల్ టూర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టూర్స్ అంచెలంచెలుగా స్టార్ట్ చేసాం. చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ కస్టమర్ సపోర్ట్ అనేది కేవలం మేము అంటే వాళ్ళు మేము మమ్మల్ని ట్రస్ట్ చేశారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి వాల్యూ ఫర్ ద మనీ ఇవ్వటము, బెస్ట్ ప్రైసెస్ ఇవ్వటము, బెస్ట్ అకామిడేషన్ ఇవ్వటము. టూర్ స్టార్ట్ అయిన తర్వాత 24/7 మా యొక్క సేవ అంటే మా యొక్క. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి V5 న్యూస్.